అమ్మ నీ దగ్గర బోలెడంత శక్తి ఉంది. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ముందు బిడ్డలకి చూసుకుంటారు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చెయ్యాలి, ఆయనే పరమశక్తి వద్దు, ఇంకా నువ్వు ఆయనకేం చెయ్యక్కర్లా. ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, ఆయనకేమీ చెయ్యక్కర్లా. ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి. సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు